ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో 7గురు మృతి చెందారు. పైలట్ తో సహా 6గురు ప్రయాణికులు మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 6గురు యాత్రికులతో హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ కు బయలుదేరింది. ప్రతికూల వాతావరణం కారణంగా 10 నిమిషాల్లోనే కుప్పకూలింది. ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా మే 2న కేదార్నాథ్ ద్వారాలు తెరుచుకున్నప్పటి నుంచి ఇది 5వ ప్రమాదం. ఇక ఉత్తరాఖండ్ లో వరుసగా జరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ సీరియస్ అయ్యారు. హెలికాప్టర్ సర్వీసులపై స్పెషల్ ఆపరేషన్ ప్రొసీజర్ సిద్దం చేయాలని ఆదేశించారు. అన్ని సాంకేతిక భద్రతా అంశాల సమీక్ష కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ రుద్రప్రయాగలోని గౌరీదుర్గంలో ఘోర ప్రమాదాలు హెలికాప్టర్ కుప్పకూలినట్లో దాదాపు 7గురు వచ్చారు. పైలట్ తో పాటు 5గురు, అదేవిధంగా ఒక చిన్నారి కూడా సుస్థితిలో ఉన్నట్టు జరుగుతుంది. ఘటనా స్థలంలో ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగానే ఘటన జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఓ ప్రైవేట్ ఏవియేషన్ కి కంపెనీకి చెందిన హెలికాప్టర్ లో కూడా గుర్తించారు. అయితే ప్రతికూల వాతావరణం సరిగా లేకపోవడమే ప్రమాదానికి గల కారణం చెప్తుంది. ఉదయం తెల్లవారుజామున 5:20 ప్రమాదం చోటు చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే సంఘటనా స్థలానికి ఇప్పటికే నిపుణులు చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ సీరియస్ అయ్యారు. హెలికాప్టర్ సర్వీసులపై స్పెషల్ ఆపరేషన్ ప్రొసీజర్ సిద్ధం చేయాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హెలికాప్టర్ సాంకేతిక స్థితి పూర్తిగా తనిఖీ చేయడం తప్పనిసరని కూడా నిబంధనలు పెట్టారు. ప్రయాణానికి ముందు ఖచ్చితమైన వాతావరణ సమాచారం తీసుకోవాలన్న అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అన్ని సాంకేతిక భద్రతా అంశాలపై సమీక్ష కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక హెలికాప్టర్ సేవలు పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని కూడా పుష్కర్ సింగ్ ధామీ కాసేపటి క్రితం మీడియాకు వివరించడం జరిగింది. అయితే ఉత్తరాఖండ్ లో వరుసగా గత మే నుంచి జూన్ వరకు కూడా వరుసగా హెలికాప్టర్ల ప్రమాదాలు చోటు చేసుకుంటామని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది 4వ హెలికాప్టర్ ప్రమాదం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల మొదటిసారి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సందర్భంలో గుప్తకాశీ వద్ద కూడా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆ సందర్భంలో దాదాపు 6గురు మృతి చెందారు. తాజాగా ఈ రోజు జరిగిన ఘటనలో కూడా 7గురు మృతి చెందారు. దాదాపు ఇటీవల ఉత్తరాఖండ్ ఎయిమ్స్ కు సంబంధించి ఒక హెలికాప్టర్ కూడా ప్రమాదానికి గురైనప్పుడు కూడా పైలట్ చాకచక్యంతో చాకచక్యం చేయడంతో ఒకసారిగా కొంత ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఆ సందర్భంలో హెలికాప్టర్ వెనక భాగం దెబ్బతిన్న సంఘటన జరుగుతున్నాయి. వరుస ఘటనలపై సీఎం సీరియస్ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.